దానికి ఏ ప్రమాదం వస్తుంది. పెడితే కమ్యూనిస్టులు పెట్టారు. వాళ్ళు ఏం పెడతారు, ఒక హాల్లా తలుపులని మూసి 150-200 మంది, ఈ 200 మంది అందరూ మోడీని వ్యతిరేకించుకుంటూ ఉంటాడు. అది ఒక్కడు కూడా న్యూట్రల్ ఉంటాడు. నేను ఎన్నో మీటింగ్లు అటెండ్ అయిన కనుక చెప్తున్నా, వామపక్షంగానే కొత్త వాడు ఎవడు ఉండడు. నా 30 ఏళ్ల కింద ఒక్కడు ఉండడు. నా బడి బిలో 30 years. అందరూ ఎక్కువ 50 ఏళ్ళు 60 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ సాంప్రదాయ మోడీ వ్యతిరేకులు, సాంప్రదాయ బీజేపీ వ్యతిరేకులు. వాస్తవాలను అంగీకరించిన అసలు వాళ్ళ మీటింగ్ పెట్టి తలుపులు మూసేసి వాళ్ళు 150-200 మంది ఉండి ఇరాక్ పై యుద్ధమైన వాళ్ళే ఉంటారు, లేదు ఇజ్రాయెల్ పై గాజా యుద్ధమైన వాళ్ళే ఉంటారు, ఆర్థిక సంస్కరణలైన వాళ్ళే ఉంటారు. ఇప్పుడు కూడా వాళ్ళ మీద అక్కడ ఒక 4 స్పీకర్లు ఉంటారు. రాజ్యాంగం అన్యాయం చేసిండు మోడీ అని ఒక 2-3 గంటలు మళ్ళీ 1 to 1 ఎవరు క్వశ్చన్లు ఉండయి. ఆడ స్టేజ్ మీదకి వెళ్ళి ఉపన్యాసం ఇస్తారు, కిందోటి నాలంతే. ఇది దీంతో ప్రజలు చేతనంతలు అవుతారా? నువ్వు ఎలక్షన్ టైంకి వచ్చావు, రాజ్యాంగం పోతుంది, జనం ఎట్లా ఒప్పుకుంటారండి? జనం ఎట్లా ఒప్పుకుంటారు? మీరు అంతకుముందు ఏం